మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ మనం ఈరోజు 1Aకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుందామండి. అలాగే 1Bకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాము. అలాగే 1A సంబంధించి 2 మార్క్స్ కూడా సంబంధించి 2 మార్క్స్ కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందామండి. క్వశ్చన్ నెంబర్ 1, 2 అలాగే 7 మార్క్స్ కూడా చెప్పుకుందాం. 7 మార్క్స్ కూడా అప్లోడ్ చేస్తామండి తర్వాత వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఫంక్షన్స్ నుంచి 1Aలో క్వశ్చన్ నెంబర్ 1, 2 వస్తాయండి. మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి మామూలు వస్తుంది, రేంజ్ వాటి మీద వస్తుంది, ఇంకొకటి ఏమో డొమైన్ అడుగుతున్నాడు అండి ఎక్కువగా. కాబట్టి మనం క్వశ్చన్ నెంబర్ 1, 2 చేద్దామండి. అంటే ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, జీ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 1 ఇచ్చాడు. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 1. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే మనం ఏం రాస్తాం అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 రాస్తాము. అంటే జీ అనే ఫంక్షన్లో ఎక్స్ ఉన్న చోట 2 పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జీ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడంటే x² + 1. అంటే ఎక్స్ ఉన్న చోటల్లా 2 పెడతామే, అంటే 2² + 1. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే ఎఫ్ ఆఫ్ 5 అవుతుంది. అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ఉన్న చోట 5 పెడతామే. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 3 × 5 - 1 అంటే 15 - 1 అంటే ఎంత అవుతుందంటే వాల్యూ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 = 14 అవుతుందండి. ఇది ఆన్సర్. సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ ఇవి. అంటే 1Aకి సంబంధించి చాలా తక్కువ సింపుల్గా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటాయి. అలాగే సెకండ్ వచ్చి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ ఫంక్షన్. మనకి ఏదైనా ఫంక్షన్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇస్తే మనకి అంటే జీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కింద ఉన్న వాల్యూస్ మనకి ఇది బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి రియల్ నెంబర్స్ కాబట్టి ఇది ఏమవకూడదు అంటే నాట్ ఈక్వల్ టు ఇది వాల్యూ 0 కాకూడదు. అంటే x = x² + 1 మామూలు ఫ్యాక్టరైజేషన్ చేస్తే x + 1 × x - 1 రాస్తాం. అంటే x = 1 పెడితే ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ x = -3 పెడితే ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి 1/0 ఫామ్ వస్తుంది. కాబట్టి అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఈ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ ఫంక్షన్ ఏ వాల్యూస్కి అయితే డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ = 1/x² - 1 × x + 3. ఇది బిలాంగ్స్ టు ఏమవుతుందంటే బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్స్. ఏది 0 కాకూడదంటే x² - 1 × x + 3 నాట్ ఈక్వల్ టు 0. దీన్నే మనం x² - 1ని a + b × a - b రాస్తే x + 1 × x - 1 x + 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x + 1 నాట్ ఈక్వల్ టు 0, x - 1 నాట్ ఈక్వల్ టు 0, x + 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే x ఏమవ్వాలంటే -1 అవ్వాలి, x -3. అంటే ఈ వాల్యూస్ మధ్య ఇప్పుడు ఈ వాల్యూస్ మామూలుగా x -1 పెడితే ఏమవుతుందంటే 1 - 1 0 అయిపోతుంది. x 1 పెడితే 0 అవుతుంది. x -3 పెడితే 0 అవుతుంది. అంటే ఈ రియల్ నెంబర్స్ అన్నిటిలోనూ మన డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం చేస్తామంటే రియల్ నెంబర్స్ నుంచి వీటిని డిలీట్ చేస్తాం. అంటే ఏం డిలీట్ చేయాలంటే -1 ఇది మనకి డొమైన్ అవుతుందండి. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రియల్ నెంబర్ r - -1, 1, 3. కాబట్టి ఇది డొమైన్. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఈ 2 క్వశ్చన్స్ 3, 4 ప్రతి పేపర్లోనూ రిపీటెడ్గా ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు. ఎఫ్ మ్యాప్స్ A to B సర్జెక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ = cos x దెన్ ఫైండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి సర్జెక్షన్ అంటే ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కోడొమైన్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ = బి అవుతుందండి. అంటే మనకి ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఫంక్షన్లో రాస్తే, ఫంక్షన్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ = cos x ఇచ్చాడు కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ
దీంట్లో రాస్తే మనకి వచ్చేదే మనకి కోడమైన అవుతుంది. అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ సర్జెక్షన్ అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది కాబట్టి దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ π/6, ఎఫ్ ఆఫ్ π/4, ఎఫ్ ఆఫ్ π/3, ఎఫ్ ఆఫ్ π/2. ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఒక సెట్ కింద రాస్తే అదే ఏమవుతుందంటే ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే అంటే కాస్ 0, ఇక్కడ కాస్ π/6, ఇక్కడ కాస్ π/4, ఇక్కడ ఏమవుతుందంటే కాస్ π/3, ఇక్కడ కాస్ π/2. ఈ వాల్యూస్ అన్నీ మన సెట్లో రాస్తే అదే మనకి బి అనేది కోడమైన. కాస్ 0 అంటే 1, ఇక్కడ కాస్ 30 వాల్యూ అంటే √3/2, ఇక్కడ 1/√2, ఇక్కడ ఏమవుతుందంటే కాస్ 60 హాఫ్, ఇక్కడ కాస్ 90 0 అవుతుంది. ఇది మనకి కావాల్సిన సెట్. అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఎ సజెక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇచ్చాడు, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సజెక్షన్ అంటే ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కోడమైన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఫంక్షన్లో రాస్తే అదే కోడమైన్కి ఈక్వల్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఫంక్షన్ కాస్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కాస్ 0, కాస్ π/6, కాస్ π/4, కాస్ π/3, కాస్ π/2 వాల్యూ అదే బి అనే సెట్ అవుతుంది. మన ఫైండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ప్రతి పేపర్లో రిపీటెడ్గా ఉంటుంది, ఈ 3, 4. అలాగే ఏ అనే సెట్ ఇచ్చాడు, ఇది కూడా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి సర్జెక్షన్ అయితే డిఫైన్డ్ బై ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఫైండ్ బి. ఇది అంటే ఇక్కడ కాస్ ఎక్స్ ఇచ్చాడు, అక్కడేమో x² + x + 1 ఇచ్చాడు కాబట్టి బి అంటే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏం రాస్తామంటే ఎఫ్ ఆఫ్ -2, ఎఫ్ ఆఫ్ -1, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూస్ ఇక్కడ రాయాలి. కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే x² + x + 1 ఇచ్చాడు. ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎఫ్ ఆఫ్ -2 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 + 1 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 4 - 2 + 1 అంటే 3 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ -1 అంటే -1 హోల్ స్క్వేర్ -1 + 1 ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 అవుతుందండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇక్కడ 0 + 0 + 1 అంటే 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 + 1 + 1 ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ ఉన్న చోటల్లా మనం ఈ వాల్యూ ఏ వాల్యూ అయితే వాల్యూ పెట్టుకోవాలి. 4 + 2 + 1 అంటే ఎంత అవుతుందంటే 7 అవుతుంది. మనం మామూలుగా అయితే బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ రాస్తే ఎఫ్ ఆఫ్ -2 అంటే 3 అయింది, తర్వాత 1, 1, 3, 7. మనం ఇక్కడ ఏం చేస్తామంటే రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాయం కాబట్టి ఏమొస్తుందండి మనకి 1, 3, 7 వస్తుంది. ఆన్సరు బి ఈజ్ ఈక్వల్ టు 1, 3. అలాగే మనం డొమైన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకుందాం. ప్రాబ్లం నెంబర్ 5, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √(x² - 25) ఇచ్చాడండి. అంటే మనకి రూట్లో ఉన్న వాల్యూ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ రూట్ ఇలా ఇస్తే మనకి ఏం చేస్తామంటే x² - 25 ≥ 0. అంటే దీన్ని మామూలుగా అయితే ఎలా రాస్తామంటే x - 5 × x + 5 రాస్తాం ≥ 0. కాబట్టి రూట్లోని వాల్యూ పాజిటివ్గా ఉండాలి కాబట్టి x² - 25 ≥ 0. దీన్ని a² - b² ఫామ్లో రాస్తే a + b × a - b. మనకి ఇన్ఈక్వాలిటీస్లో మనం ముందు వీడియోలో మనం బేసిక్స్ సంబంధించి ఈ వీడియోలో చెప్పుకున్నామండి. మనకి x - α × x - β
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా క్లోజ్డ్ ఇంటర్వెల్ యూనియన్ ఇక్కడ బీటా ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్ అంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే మనకి x బిలాంగ్స్ టు -∞ ఆల్ఫా యూనియన్ బీటా కామా ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్లే రాయాలండి. ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలి. కాబట్టి మనకి ఆల్ఫా లెస్ దాన్ బీటా అండి. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్లో ఆల్ఫా లెస్ దాన్ బీటా, ఆల్ఫా వాల్యూ తక్కువ ఉన్న వాల్యూ ముందు రాయాలి. అంటే దాని నుంచి మనకి దీనికి డొమైన్ రాయమంటే ఇచ్చిన ఫంక్షన్ డొమైన్ ఆఫ్ f(x) రాయమంటే ఇలా రూట్లో ఇస్తే మనకి ఈ వాల్యూ ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. కాబట్టి దాని నుంచి మనం ఇన్ఈక్వాలిటీస్ ప్రకారం డొమైన్ రాస్తున్నాము. అంటే x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా అంటే ఇక్కడ వాల్యూ తక్కువ వాల్యూ అంటే దీన్ని x మైనస్ ఆల్ఫా అంటే x మైనస్ బీటా కింద రాయాలి. కాబట్టి ఇది -5 అవుతుంది క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇక్కడ ఏమవుతుందంటే బీటా అంటే 5 అవుతుంది, ఇక్కడ ఇన్ఫినిటీ. ఇది డొమైన్ ఆఫ్ f(x) అంటారు. ఇక్కడ ఆల్ఫా ఎందుకు రాసామంటే ఇక్కడ -5 అని రాయాలి. అంటే చిన్న వాల్యూ కాబట్టి ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ బీటా అండి. దాని నుంచి మనకి ఆల్ఫా అనేది చిన్న వాల్యూ రాయాలి కాబట్టి -5 ఇది. తర్వాత 5 ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. అలాగే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ ఫంక్షన్ log x² + x² - 4x + 3 ఇలాగ log f(x) ఇస్తే f(x) గ్రేటర్ దాన్ 0 అంటే ఇచ్చిన x² - 4x + 3 అంటే f(x) గ్రేటర్ దాన్ 0 అంటే x² - 4x + 3 గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే మామూలుగా అయితే ఏం రాస్తాం, x² దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే x² - 3x - x + 3 గ్రేటర్ దాన్ 0 అంటే x × x - 3 -1 × x - 3 గ్రేటర్ దాన్ 0 అంటే x - 3 × x - 1 గ్రేటర్ దాన్ 0. అదే ఇందాక రాసినట్టు ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రమే 0 ఈక్వల్ టు తీసుకోము. అంటే లాగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. దీనికి రాస్తే మనకి డొమైన్ రాస్తే x బిలాంగ్స్ టు -∞ టు చిన్న నెంబర్ అంటే 1 అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి, ఈక్వల్ టు లేదు కాబట్టి యూనియన్ 3 ఇన్ఫినిటీ. రెండు చోట్ల ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి, ఈక్వల్ టు లేదు కాబట్టి. అలా ఇది డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ముందు మనం థియరీలో చెప్పుకున్నామండి. అలాగే ప్రాబ్లం నెంబర్ 7కి సంబంధించి జీ సర్కిల్ f(x) ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి జీ సర్కిల్ f(x) ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏం రాయొచ్చు అంటే g(f(x) రాయొచ్చు. g(f(x) అంటే 2x - 1 అంటే x ఉన్న చోటల్లా ఈ వాల్యూ రాయడమే. అంటే g ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2x - 1 + 1/2 1 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చేది ఏంటంటే 2x/2 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఆన్సర్ x. కాబట్టి ఇవి ఫంక్షన్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ సంబంధించి ఫంక్షన్స్ సంబంధించి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చేసుకుంటే రిపీటెడ్గా ఎక్కువ పేపర్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అండి. ఇవైనా స్లో లెర్నర్స్ దృష్టిలో పెట్టుకుని మనం వీడియో చేస్తున్నాము. అలాగే 75 వచ్చేవాళ్ళు కూడా ఈ కొద్ది క్వశ్చన్స్ చూసుకుంటే 70కి 75 వస్తాయి. అలాగే మనం మిగతా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తామండి. 2 మార్క్స్ అలాగే 7 మార్క్స్ కూడా అప్లోడ్ చేస్తాము. అలాగే మాకు వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.